ఓం శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్‌లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగ వివరములు 12 నవంబర్ 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. కార్తీక మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:23. సూర్యాస్తమయం సాయంత్రం 5:37. తిథి అష్టమి రాత్రి 11:03 వరకు. తరువాత నవమి. సంస్కృత వారం సౌమ్యవాసర. నక్షత్రం ఆశ్లేష సాయంత్రం 6:37 వరకు. తరువాత మఖ. యోగం శుక్ల ఉదయం 7:55 వరకు. కరణం బాలవ ఉదయం 11:01 వరకు. కౌలవ రాత్రి 11:03 వరకు. భజ్యం ఉదయం 7:15 నుండి ఉదయం 8:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:24 వరకు. యమగండం ఉదయం 7:47 నుండి ఉదయం 9:11 వరకు. గుళిక కాలము ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి తెల్లవారుజామున 5:35 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:58 నుండి సాయంత్రం 6:35 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. ఈరోజు రాశి ఫలాలను తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ రోజుగా ఉంటుంది. ఉదయం నుంచి పని ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో దేని గురించైనా ఉద్రిక్తత ఉండవచ్చు. అయితే మధ్యాహ్నం తరువాత పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోపాన్ని నివారించండి. ఎవరితోనూ వాదించవద్దు. కుటుంబంలో వాతావరణం మామూలుగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి ఆలోచనాత్మకత చర్యలు తీసుకోండి. అలసట లేదా తలనొప్పి వంటివి ఉండవచ్చు. సాయంత్రం విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని మీరు రిలాక్స్గా ఉంచుకోండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇది చాలా మంచి రోజు. పనిలో విజయం ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు లేదా స్నేహితుడిని కలవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారు కాస్తంత ప్రశాంతంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో సమస్యలు రావచ్చు. ఆఫీసులో ఆలస్యం లేదా పని ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో వాతావరణం కాస్తంత ఉద్రిక్తంగా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మంచి నిర్ణయం తీసుకోండి. సాయంత్రం కుటుంబం లేదా మీ దగ్గర వారితో గడపడం మనస్సుకు హాయినిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇది గొప్ప రోజు. కష్టపడి పని చేయడం వలన పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. పని వేగవంతమవుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈరోజు శుభప్రదమైనది. కుటుంబంలో శాంతి, ప్రేమ ఉంటుంది. కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటలు ఇతరులపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి చాలా బిజీగా ఉంటుంది. కానీ ఫలితాలు బాగుంటాయి. పని ప్రాంతంలో మీ కృషి, ఆలోచన ప్రశంసించబడుతుంది. కుటుంబ సభ్యుల గురించి ఆందోళన ఉండవచ్చు. పెండింగ్లో ఉన్న ఏ పని అయినా పూర్తి చేయవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. అధిక పనికి దూరంగా ఉండండి. సాయంత్రం మీకోసం కొంత సమయం కేటాయించుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు అదృష్టాన్ని పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం చేసేవారు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రజలు మీ సలహాను పాటిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు మంచి రోజు. అదృష్టం మీతో ఉంటుంది.
పాత పనుల్లో పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ మళ్ళీ ప్రారంభించవచ్చు. ఇంట్లో చిన్నపాటి సంతోషాలు ఉండవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో లాభాల సంకేతాలు కనిపిస్తాయి. మీరు మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. మీరు కష్టపడి పనిచేస్తే పూర్తి ఫలితాలను పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు పాత స్నేహితుడిని కలవచ్చు. సాయంత్రం చాలా బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఆఫీసులో మీ మాటల ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు. ఆరోగ్యం మామూలుగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు కుటుంబంతో గడపడానికి సాయంత్రం మంచిగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు భావోద్వేగానికి గురవుతారు. మనస్సు పాత జ్ఞాపకంలో చిక్కుకుపోవచ్చు. పనిలో మెరుగుదలకు అవకాశాలున్నాయి. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు కుటుంబం మద్దతును పొందుతారు. మనశ్శాంతి కోసం సాయంత్రం ధ్యానం లేదా సంగీతాన్ని వినడం వంటివి చేయండి. ఆరోగ్యంలో తేలికపాటి అలసట లేదా నిద్రలేకపోవడం ఉండవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు ప్రారంభం కాస్తంత నెమ్మదిగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం నాటికి అంతా సవ్యంగా ఉంటుంది. పనిలో మెరుగుదల ఉంటుంది. పాత పరిచయం నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. డబ్బు పరంగా పరిస్థితి బలంగా ఉంటుంది. సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది, కానీ తొందరపడకండి. ఆరోగ్యం మామూలుగా ఉంటుంది. సాయంత్రం మీకు దగ్గరగా ఉన్నవారితో సమయం గడపడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు గొప్ప రోజు. అదృష్టం మీతో ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని పూర్తవుతుందని అనుకుంటారో అది పూర్తవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సంకేతాలు కనిపిస్తాయి. కుటుంబంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. రోజు చివరిలో మీరు రిలాక్స్గా ఉంటారు.